బాధపడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఓకే రైట్. గని వీరాంజనేయులు గారు విన్నారు కదా, ఈ పాయింట్తో పాటు ఇంకొక పాయింట్, ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజా దర్బార్లో ఆయనకు వస్తున్న వినతులు, భూ వివాదాలు, కబ్జాలు పరిష్కారం చేయని వికలాంగులు కూడా ఆశ్రయించడం, ఇవన్నీ చూస్తుంటే 5 ఏళ్లలో ఎంత దారుణాలు జరిగాయి అనేది ఈ వస్తున్న వినతులతో కనిపిస్తోంది. రెవెన్యూ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు కూడా ఈ జరిగిన ఈ కంప్లైంట్స్ ఏదైతే కలెక్టరేట్లకు వస్తున్నాయో సూచనలు సలహాలు చేశారు. ఇవన్నీ కూడా కొంతలో కొంత సాల్వ్ చేస్తే, లేకపోతే ప్రజలకి వీళ్ళు చేస్తున్నారు అని అనిపిస్తే కొంత ఇది చెప్పే ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేది అనిపిస్తుంది. సో ఎట్లాంటి స్ట్రాటజీతో వెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఈ శాఖ ఆ శాఖ అని కాదు, ప్రజలకి ఏదో ఒకటి జరగాలి, సాల్వ్ అవ్వాలి. మీరు చెప్పినట్లు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇందాక పెద్దలు చాలా కూలంకషంగా చెప్పారు, అట్ల జోలికి నేను వెళ్ళను. వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమస్యలు పెరిగిపోయి నిజంగా కూడా ఎక్కడికి వెళ్ళండి ఏం చూడడం అన్ని భూ వివాదాలు. వైసీపీ నాయకులంతా కూడా అదరేసి బెదరేసి లోనేసి అంతా భూముల నుంచి వాళ్ళకి గెంటేసి ఎంత దారుణం. ఎక్కడ ప్రజా దర్బార్ ఏ ఎమ్మెల్యే పెట్టినా, ఏ మంత్రి పెట్టినా, లోకేష్ బాబు గారు పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు పెట్టినా, ఎక్కడ చూడండి వచ్చే సమస్యల్లో 50% అబో భూ సమస్యలేనా. అంతా కూడా ల్యాండ్ అంతా కూడా భూ దోపిడి భయపెట్టేసి వాళ్ళందరినీ కూడా వ్యవస్థలందరూ కూడా భ్రష్టు పట్టించేసాయి. ఇందాక ఆయన అన్నట్టు ఆ వ్యవస్థలంతా కూడా చిన్నాభిన్నం చేసేసి వాళ్ళకి ఇష్టం రెడ్డి చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇందాక నేను మాట్లాడినప్పుడు డస్ట్బిన్ నుంచి మాట్లాడలేకపోయినాము. నేను ఆయన ఏమంటాడంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదమ్మా ఆయన. ఈ 50-60 రోజుల్లో అప్పుడే 6 ప్రెస్ మీట్లు పెడతమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద చేసేటువంటి విమర్శలన్నీ కూడా చూస్తా ఉంటే, ఇందాక నేను అది మీరు వెళ్ళిందో లేదో వారిని కరెక్ట్ గా వెళ్ళా, ఏదో సినిమాలో ఒక మాట చెప్పానమ్మా, ఈయన ఎక్కడైనా చూపించండి అంటాడు ఏదో సినిమాలో. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడైనా ఖచ్చితంగా చూపించాలి. ఆల్రెడీ చూపిస్తా ఉన్నారు. ఆయన మనస్తత్వం కానీ ఆయన కానీ మనకు అర్థం అయిపోతా ఉంది. ఎందుకంటే ఒక ఇంటి పక్కన ప్రహారీ కూడా ఎవరైనా 10 అడుగులు దాటితే మనోళ్ళు వెంటిలేషన్ ఎదురా గాలి ఎదురా అంత పెంచి పెడతారంటాడు. ఆ 10 అడుగులు గోడ 30 అడుగులు ఫెన్సింగ్ పెట్టాడంటే ఆయన మనస్తత్వం కానీ ఆయన యొక్క ఒక ఫోబియా అంతే. నేనేదో ఒక అతీతమైన వ్యక్తి నేనని చెప్పి అనుకునేటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి ఈ వేళ వచ్చేసి మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఎక్కడా కూడా ఒక్కడు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధలు పడినటువంటి, కేసులు పెట్టుకున్నటువంటి, దారుణంగా దాడులకు గురైనటువంటి కార్యకర్తలు అయితే కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమైనప్పటికీ కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మా నాయకులంతా కూడా, ఎన్డీఏ పెద్దలంతా కూడా, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ పెద్దలంతా వాటికి అవ్వాలంటే ఇవన్నీ కూడా మనం చట్ట ప్రకారం మనం వెళ్దాం. మీరు ఎవరైతే కంగారు పడొద్దని అంటున్నారో దాంట్లో మాకు బాధ ఉన్నప్పటికీ కూడా చట్టపరంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం విషయాన్ని మీ ద్వారా అధిష్టానానికి తెలియజేస్తా ఉన్నాను. మొదటిది, అభివృద్ధి ఖచ్చితంగా ఇటువంటివి ఉండకూడదు. కరెక్టే, మన బ్రాండ్ ఇమేజ్ కానీ ఏపీ యొక్క ఇమేజ్ కానీ పెరగాలంటే, ఏపీలో మనం పెట్టుబడులు పెట్టాలంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన వాతావరణం ఉండాలని చెప్పి పెట్టుబడిదారుడు కోరుతున్నటువంటి సమయంలో అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పని కూడా మేమంతా కూడా 100% కూడా ఆయన మాటను శిరసావిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోలవరం పూర్తవ్వాలి, అమరావతి పూర్తవ్వాలి, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇక్కడికి సాఫ్ట్వేర్లోనో పరిశ్రమలోనో రావాలి, అవన్నీ కూడా ఇక్కడ రావాలి. రాష్ట్రంలో చిన్నాభిన్నమైనటువంటి